పరిశుద్ధమైన దేవానైనా నీ కృపాభరితమైన హస్తాలకు సంగముగా మమ్మల్ని భద్రపరచుకుంటున్నామనైనా ఈ దినము నీ యొక్క వాక్యమును ధ్యానించబోయేటువంటి సమయంలో నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నాయన వాక్య బోధకునిగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ ఆత్మకార్యములు నాయన మమ్మల్ని చేయడానికి నాయన వాక్యము ఫలింపబడినట్లుగా జీవించండి. మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ఎంతమంది అయితే ఈ దినము బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘానికి దేవునిని ఆరాధించాలని ఆశపడి వచ్చి ఉన్నారో వారినందరినీ కూడా పేరు పేరున దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో మనము ధ్యానించబోయేటువంటి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు ఉండగా దయచేసి సంఘ దర్పణాన్ని మీరు అందరూ కూడా కుటుంబానికి ఒకరు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ దినము వాక్యము క్లుప్తముగా ఇక సంఘ దర్పణములో డివోషన్ రూపంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి దీన్ని తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలలో మొట్టమొదటి 2 వచనాలు గనక చూచినట్లయితే ఉపోద్ఘాతముగా మనకు ఆయన పరిచయం చేస్తున్నాడు. ద్రాక్షావల్లి ఎవరు, వ్యవసాయకుడు ఎవరు, ద్రాక్ష వల్లిలోని తీగలు ఎవరు అని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. గమనించండి. 1వ వచనము, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అలాగనే 5వ వచనము మొట్టమొదటి భాగము చూడండి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. యేసు ప్రభు వారు ద్రాక్షావల్లి అయి ఉండగా ఆయన యందు అంటుగట్టబడిన నీవు నేను విశ్వాసులముగా మనల్ని తీగలు అంటున్నాడు. అంత మాత్రమే కాక యేసు ప్రభు వారు తనని తాను బయలుపరుచుకునేటువంటి సమయంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. ఎందుకు నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు? యోహాను సువార్త అంతా గనక గమనించినట్లయితే మనము ఆయన ట్రూత్ అలేథియా గ్రీక్లో, అలాగనే ట్రూ అలేథినోస్ అనగా అసలు సిసలైన నిజమైన నకిలీ కానిది ఏదైతే అసలైనది ఉన్నదో అది అని చెప్తున్నాడు. ఎందుకని ఇలాగ మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు వారు నేనే ద్రాక్షావల్లిని, నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. కాబట్టి తను కాకుండా మరి ఎవరిని మనము దేవునిగా చేసుకున్నా కూడా అది నకిలీది అని గుర్తు చేస్తున్నాడు. అది అసలు సిసలైనది కాదు అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము ఏ దేవతను కానీ ఏ విగ్రహమును కానీ దేవునిగా మన జీవితాలలో చేసుకోకూడదు అన్నది మొట్టమొదటి పాఠమై ఉండగా ఏ మనిషిని కూడా మనకు దేవునిగా చేసుకోకూడదని కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనిషి చిన్నగా తనను తాను హెచ్చించుకునేటువంటి క్రమములో చరిత్రలో మనం ఎన్నోసార్లు చూసామో వారే దేవతలు అని ప్రకటించుకుంటూ ఉంటారు. ఈ మధ్యన కనుక చూస్తే ఒక పెద్ద నాయకుడు మాట్లాడుతూ తన తల్లి చనిపోయిన తరువాత ఈరోజు నేను తల్లికి పుట్టానో లేదో నాకు తెలియదు కానీ ఒక ఆత్మ ద్వారా పుట్టాను అని మాట్లాడుతున్నాడు ఒక నాయకుడు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మెగలోమానియా అనేది ప్రారంభమవుతుంది. మెగలోమానియా అంటే తనను తాను హెచ్చించుకొని ఒక స్థితిలో తనను తాను దేవునిగా అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు కనుక గమనించినట్లయితే ఈ మధ్యన ప్రముఖమైన నాయకుడు మాట్లాడుతున్నాడు ఇలాగన, నేను దేవుని ద్వారా పుట్టిన వాడిని, నేను దేవుని అంశను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారు ఆయన నిజమైన ద్రాక్షావల్లి అంటున్నప్పుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఏ మనిషి తనను తాను దేవుడిగా కానీ దేవతగా కానీ ప్రకటించుకోకూడదని గుర్తు చేస్తున్నాడు. మూడవదిగా పాత నిబంధనలో గనక మనం చూస్తే శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా ఇజ్రాయేలు జనాంగాన్ని తన వారిగా తన ప్రజలుగా నీవు నా కుమారుడు అని చెప్పిన ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎప్పుడైతే నా ద్రాక్షావల్లి నీవు అంటున్నాడో ఆ ద్రాక్షావల్లి ఫలింపనప్పుడు దేవుడు చాలా దుఃఖభరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఏ ఒక్క ప్రజలు కానీ దేవుడు తాను సృష్టించుకున్న ప్రజలు సైతము వారిని శ్రేష్టమైన ద్రాక్షావల్లి అంటున్నప్పుడు వారు దేవుని నుంచి తప్పిపోయినప్పుడు వారు ఫలములు ఇవ్వకపోగా కారు ద్రాక్ష ఫలములు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఈ వాక్య భాగంలో కూడా ఆయన అంటున్నాడు, నా నుంచి దూరమై మీరేమీ చేయలేరు అంటున్నాడు.
నాకు దూరమై మీరేమీ చేయలేరు అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము ఇజ్రాయేలు జనాంగాన్ని తన యొక్క ద్రాక్ష తోట అంటున్నాడు. 5వ అధ్యాయము 4వ వచనము చూడండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? తన ప్రజలుగా ఏర్పరచుకున్న ఇజ్రాయేలు జనాంగాన్ని శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా వేశాడు. ఎలాగనో చూడండి. 1వ వచనం, నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నటించెను. కాబట్టి ఆయన తన ప్రజలైన ఇజ్రాయేలు వారిని ఏమంటున్నాడు? శ్రేష్టమైన ద్రాక్ష తీగ అంటున్నాడు. కానీ ఆ ద్రాక్ష తీగ దేవుని యందు లేనప్పుడు ఏమైనదో గమనించండి. 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణము ఏమి? శ్రేష్టమైన ద్రాక్ష తీగను తన ప్రజలంటూ ఉండగా ఆ ప్రజలకు చేయవలసినదంతా చేసినప్పటికీ వాటి నుంచి కారు ద్రాక్ష వస్తున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నా ప్రజలకు నేను ఇంతకు మించి నేనేమి చేయగలను? వారు నా నుంచి తప్పిపోయారు, వారు నా యందు లేరు అంటున్నాడు. చూడండి 7వ వచనం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7, ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యొగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను. వారి నుంచి ఏం కోరుకుంటున్నాడండి? ఫలము. న్యాయము కోరుకొనగా కావాలని చూడగా బలాత్కారము కనబడెను. మంచి ఫలముల కొరకు ఆయన చూస్తూ ఉంటే కారు ద్రాక్షలు దానిలో నుంచి వచ్చినాయి. అలాగనే 2వ చూడండి, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. ఆయన నీతి కోరుకుంటూ ఉంటే అక్కడ నీతి లేక అవినీతి ప్రబలిపోయి అక్కడ రోదన వినిపిస్తూ ఉన్నదట. కాబట్టి ఈ దినము నూతన నిబంధనలో యేసు ప్రభు వారు నిలబడి తన ప్రజలైన దేవుని బిడ్డలు ఏ విధముగా తప్పిపోయారో గుర్తు చేస్తూ, ఒకనాడు దేవుడు ద్రాక్ష తీగగా ద్రాక్ష వల్లిగా శ్రేష్టమైన దానిగా ఇజ్రాయేలు జనాంగాన్ని తన ప్రజలను నాటినప్పుడు వారు తన నుంచి దూరం అయిపోయినప్పుడు ఆయన న్యాయము కోరగా బలాత్కారము కనిపించింది. మంచి ఫలము కోరగా కారు ద్రాక్ష ఫలము ఆయనకు దొరికినది. నీతి కోరుకొనగా అక్కడ ఆయనకు నీతి కోరుకొనగా రోదన వినపడింది. అంటే ఎక్కడైతే నీతి ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం కనపడతా ఉందంటే ఆ ప్రజలు గొళ్ళుమని ఏడ్చేటువంటి పరిస్థితికి వచ్చినది. అందుకనే ఈ దినము నూతన నిబంధనలో మనం చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో ఆయన నేనే నిజమైన ద్రాక్షావల్లి అంటున్నప్పుడు దేవుని యందు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవునికి విధేయత చూపుతూ ఉండకపోతే వారు ఫలించరు అని చెప్తున్నాడు. వారు ఫలించరు. ఒకవేళ ఫలించిన కారు ద్రాక్షలు వారి నుంచి వస్తాయి. కాబట్టి ఆయన యేసు ప్రభు వారు ద్రాక్ష తీగ అయి ఉండగా మనము దానిలోని ఆ యొక్క బ్రాంచెస్, దానిలోని ఆ వల్లిలోని తీగలై ఉండగా మన నుంచి ఆయన కోరుకుంటున్నది ఏంటంటే ఫలము కోరుకుంటున్నాడు. ఏంటండి ఫలము? ఆయన కోరుకుంటున్న ఫలము ఏంటి? యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారి నుంచి ఆయన ఏమి ఫలము కోరుకుంటున్నాడు? మొట్టమొదటగా యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనము చూసినా, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనము చూసినా, 21వ వచనము చూసినా ఆయన ఆత్మలను కోరుకుంటూ ఉన్నాడు. అనగా యేసు ప్రభువు నందు ఉన్నవారు తన కొరకు ఆత్మలను రక్షించాలి అని కోరుకుంటున్నాడు. ఆ ఆత్మల ఫలము ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు వ్యక్తిగా కానీ కుటుంబముగా కానీ సంఘముగా కానీ ఆయన ఫలములు కోరుకుంటున్నది ఏంటంటే నీవు ఆయన దగ్గరికి రక్షింపబడిన నీవు ఇంకొకరికి సువార్తను చెప్పి రక్షణ పొందింపచేసి వారిని తన దగ్గరికి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. రెండవది, వ్యక్తిగతముగా నీవు, నీ కుటుంబము, నీ సంఘము ఆత్మ ఫలములు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆత్మ ఫలములు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. 9 ఉంటాయి దీంట్లో. తెలిసిన వారు మంచిది, తెలియని వారు దాన్ని రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇది మన జీవితాలలో ఫలముగా పండుతూ ఉన్నదా లేదా అని మన జీవితాంతము మనం చూసుకుంటూ ఉండాలి. వ్యక్తిగతముగాను, మన కుటుంబపరముగాను. ఎక్కడైతే కుటుంబాలు కలుస్తాయి అది సంఘము గనక మనం వీటిని చూసుకుంటూ ఉండాలి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. మొట్టమొదటిది ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము, నాలుగవది దీర్ఘశాంతము, ఐదవది దయాళుత్వము, ఆరవది మంచితనము, ఏడవది విశ్వాసము, ఎనిమిదవది సాత్వికము, తొమ్మిదవది ఆశ నిగ్రహము. ఈ 9టిని కలిపి ఆయన ఏమంటున్నాడంటే, ఎలాగనైతే ద్రాక్ష గుత్తిలో కనుక మనం గమనించినట్లయితే ఒక గుత్తిగా ఉంటాయి పళ్ళు కదా, ఒక్క ద్రాక్షగా ఉండదు, గుత్తిగా ఉంటుంది. అలాగనే ఆత్మ ఫలములు ఈ 9 కలిసినప్పుడు మనము యేసు ప్రభువునందు ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మనలో వ్యక్తిగతముగా, మనలో మన కుటుంబంలో ఈ ఆత్మ ఫలములు ఉండేలా, సంఘములో మనమందరము కలిసినప్పుడు ఈ ఆత్మ ఫలములు ఉండగలిగినట్లుగా చూసుకోవాలని ప్రభు ఈ దినము మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. కాబట్టి ఆయన యందు మనము లేకుండా దేవుని దగ్గరికి మరొకరిని తీసుకురాలేము. కాబట్టి ఆత్మలను సంపాదించలేము. ఆయన యందు లేకుండా, ఆయన ఆత్మ సహాయం లేకుండా మనము ఆత్మ ఫలములను పొందలేము. కాబట్టి ఈ దినము ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆనాటి దేవుని ప్రజలైన ఇజ్రాయేలు వారు దేవునికి దూరమై మంచి ఫలములు ఫలింపకపోగా కారు ద్రాక్ష ఫలములు ఇచ్చారు గనక ఈ దినము మనల్ని చూసుకోమంటున్నాడు. మనం ఎలాంటి ఫలములు ఇవ్వాలో ఆయన గుర్తు చేస్తున్నాడు. ఆ ఫలములు మనలో ఉన్నాయా లేదా అని తరచి చూసుకోమంటున్నాడు. చూడండి, ఏదైతే దేవుని యొక్క ఆలోచన విధానము ప్రకారముగా ఈ యొక్క మనం గనక దాన్ని ఏమంటారు, ఆ ద్రాక్ష దీని యొక్క దాన్ని ఏమంటారు వ్యవసాయం చేసేటువంటి తీరు గనక చూస్తే, ఏ ద్రాక్ష తీగ అయితే ఫలిస్తూ ఉంటుందో ఆ ద్రాక్ష తీగను ఆయన ఇంకా ఫలించులాగన ఏం చేస్తాడంటే, దాని మీద ఎండిపోయిన చెక్కను వ్యవసాయకుడు చెక్కుతాడు. చెక్కినప్పుడు లోపల పచ్చిగా ఉన్నది బయటికి వస్తుంది. అది ఇంకా సారమును తీసుకొని ఇంకా ఫలమునిస్తుంది. ఏదైతే పనికి రాకుండా ఫలము లేకుండా ఉంటుందో వాటిని తుంచి పారవేస్తాడు. ఎందుకు అనగా అవి మిగతా వాటికి చేరవలసిన నీరు, సారము తీసుకొని అది ఫలించకుండా ఉన్నది గనక దానిని ఆయన తీసివేస్తాడు. ఏదైతే ఫలిస్తూ ఉన్నదో దానిని పైన ఎండిపోయినది ఏదైతే ఉన్నదో చెక్క లాంటిది ఎండు దాన్ని తీసేసి లోపల దాని బార్క్ని తెల్లగా ఉన్నదాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. సో దట్ ఏ నీటినైతే తీసుకుంటూ ఉందో, ఏ సారమునైతే తీసుకుంటూ ఉందో తీసుకుని ఇంకా బాగా ఫలించగలిగినట్లుగా. కాబట్టి దేవుని యొక్క మనల్ని నడిపించేటువంటి తీరు ఏంటి అంటే, ఎవరైతే యేసు ప్రభువునందు ఉండి ఈలాగున ఆత్మలను సంపాదిస్తూ వారి జీవితంలో ఆత్మ ఫలములు కలిగి ఉన్నారో వాటిని ఫలించేటువంటి తీగలు అంటున్నాడు. ఏవైతే ఇంకొకరికి ఉపయోగపడకుండా, ఇంకొకరిని దేవుని దగ్గరికి తీసుకురాకుండా, మరి వారి యందు ఆత్మ ఫలములు లేక వేరే వాటికి వినాశనకరముగా, హానికరముగా, అపాయకరముగా దానికి రావలసిన సారము సైతం ఇది తీసుకొని ఫలించకుండా ఉన్నదో వాటిని తుంచివేసి బయట పారేస్తాడని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము నీవు నేను ఫలించేటువంటి ద్రాక్ష తీగలమా లేకపోతే ఫలించని ద్రాక్ష తీగలమా అని మనము చూసుకోవలసి ఉన్నది. ఎందుకనగా మనము గనక సరిచేసుకోకపోతే, మనము గనక ఆయన మార్గములో నడిపించుకొనకపోతే ఆయన మనల్ని తీసి పారవేస్తాను అంటున్నాడు. దానివలన మనము వ్యక్తిగతముగా ఆశీర్వాదాలు కోల్పోతాము, మన కుటుంబానికి ఆశీర్వాదాలు లేకుండా పోతాయి, మన సంఘానికి ఆశీర్వాదాలు లేకుండా పోతాయి. కాబట్టి ఇది మనము గుర్తు చేసుకోవాలి. చూడండి, 3 నుంచి 7 వచనాలు ఇప్పటి వరకు ఉపోద్ఘాతంగా 1 నుంచి 2 వచనాలు చెప్పాను. మరొకసారి చదువుతాను చూడండి వాటిని. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును.
నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అనగా నీవు ఫలించాలంటే ఏం చేయాలి? నీవు నేను ఫలించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటగా ఆయన 3వ వచనములో అంటున్నాడు చూడండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మొట్టమొదటగా మీరు యేసుక్రీస్తు చెప్పిన మాటను, ఆయన నేను రక్షకుడు అని చెప్పిన మాటను మీరు స్వీకరించినప్పుడు మీరు ఆల్రెడీ పవిత్రులై ఉన్నారు. ఎందుకనగా ఆయన 13వ అధ్యాయంలో ఆ యొక్క తన శిష్యుల కాళ్ళు కడుగుతూ ఉన్న సమయంలో అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, అయ్యా నా కాళ్ళు నీవు కడగవద్దు, నీవు గురువువి, నేను శిష్యుడను, నీవు దేవుడివి, నేను మానవుడను అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరైతే నన్ను కడగవద్దు అన్నప్పుడు ఆయన నీవు గనక నేను నిన్ను కడగకుంటే నాలో నీవు భాగము కావు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయితే నాకు సంపూర్ణముగా నీళ్లు పోసి స్నానం చేపించు అంటున్నాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభు అంటున్నాడు, ఎవరైతే స్నానము చేసి ఉన్నారో వారి కాళ్ళు చేతులు కడుక్కుంటే మాత్రము సరిపోతుంది అంటున్నాడు. అనగా ఎవరైతే యేసు ప్రభువును ఆల్రెడీ ఆయన వాక్యము ద్వారా రక్షకునిగా తెలుసుకొని ఉన్నారో వారు ఆ తర్వాత వారు అనుదినము అనువారము వారు దేనిలో తప్పిపోతున్నారో గుర్తు చేసుకుంటూ, వాక్య ధ్యానము ద్వారా ప్రార్థన ద్వారా సరి చేసుకుంటూ, వారమునకు ఒకసారి ప్రభువు వల్ల తీసుకుంటూ, ఆ ప్రభువు వల్లప్పుడు మన యొక్క పాపములను ఒప్పుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు మన యొక్క జీవితము ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి మొట్టమొదటగా 3వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ఆల్రెడీ చూడండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే యేసు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరిస్తారో వారు ఆల్రెడీ క్లీన్, దే ఆర్ క్లీన్ అంటున్నాడు. వారిని ఇంకా క్లీన్ చేయవలసిన అవసరము లేదు, వారిని ఏరి పారవేయవలసిన అవసరము లేదు అంటున్నాడు. కాబట్టి ఇదని ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా మొట్టమొదటగా యేసు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించామా లేదా అన్నది ఆయన యందు ఎదిగేటువంటి దానిలో, ఆయన యందు ఫలించేటువంటి దానిలో మొట్టమొదటి అడుగు, మొట్టమొదటి స్టెప్. కాబట్టి ఎవరైనా ఈరోజు కూర్చున్న వారిలో యేసు ప్రభువుని కనుక ఇంకా రక్షకునిగా తెలుసుకొని వారు ఉంటే మీరు అపవిత్రులుగానున్నారు. యేసుక్రీస్తుని రక్షకునిగా తెలుసుకోవలసి ఉన్నది, ఆయనను అంగీకరించవలసి ఉన్నది. ఆయన నామమున బాప్తిజమము తీసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, యు ఆర్ ఆల్రెడీ క్లీన్, మీరు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు. సో ఫలించడానికి మొట్టమొదట స్టెప్ ఆయనను అంగీకరించుట. అనగా ఆయనను అంగీకరించకపోతే ఆయనలో తీగే మనము కాదు కదా. ఆయన ద్రాక్ష వల్లి అయినప్పుడు ఆయనలో తీగ కావాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? అతికించబడాలి, జోడింపబడాలి. ఎలాగనో జోడింపబడతావు? ఆయనను దేవునిగా రక్షకునిగా ఒప్పుకోవాలి. ఒప్పుకొని విధేయత చూపి బాప్తిజమము తీసుకున్నప్పుడు ఆయనలో భాగమై నీవు తీగవు అవుతావు. మొట్టమొదటిది. రెండవది గమనించండి, 4వ వచనం చూడండి, నా యందు నిలిచియుండి మీ యందు నేనును మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి యుండుడి, మీ యందు నేనును నిలిచి యుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోయెను. మనుష్యులు అటి వానిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, జాగ్రత్తగా చూడండి 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల. రెండవది, మొట్టమొదటగా ఆయనను మీరు అంగీకరించవలసి ఉన్నది. రెండవదిగా ఆయన మాటలు మీ యందున్న ఎడల. ఆయన ఏమంటున్నాడు? నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎప్పుడు నిలిచి ఉంటానంటున్నాడు? మీరు నా మాటల యందు నిలిచి ఉంటే. కాబట్టి రెండవదిగా ఆయన మాటలు మన యందు నిలిచి ఉండకపోతే మనం ఆయన యందు నిలిచి ఉండలేము. కాబట్టి నీ జీవితంలో పరిశుద్ధ గ్రంథానుసారముగా పరిశుద్ధ గ్రంథము చదువుకోకుండా, వాక్యము చదువుకోకుండా, ఆయన బోధ నీలో లేకుండా ఆయన యందు నిలిచి ఉండలేవు. సో మొట్టమొదటి అడుగు ఆయనను రక్షకునిగా తెలుసుకొని బాప్తిజమము తీసుకొనుట అయితే, రెండవది ఆయన మాటలు నీ యందు ఉంటేనే నీవు నిలిచి ఉంటావు.
ఆయన మాటలు నీ యందు లేకపోతే నీవు నిలిచి ఉండవు, ఆయన నీ యందు ఉండడు. కాబట్టి నీవు రెండవదిగా ఏం చేయాలి? అనుదినము నీ జీవితంలో వాక్యమును చదువుకోవాలి, వాక్యము నీ జీవితంలో భాగము కావాలి అని గుర్తు చేస్తున్నాడు. చూడండి నెక్స్ట్, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగునే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. రెండవది ఏంటండి? ఒకటి, ఆయన యందు రక్షణ పొందుకోవాలి, బాప్తిస్మము తీసుకోవాలి, ఇటు మొట్టమొదటి ప్యాకేజ్. రెండవది, ఆయన వాక్యము నీలో ఉండాలి. మూడవది ఏమంటున్నాడండి? ఎలాగూ నా తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగున ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. కాబట్టి టు బీ ఇన్ హిమ్, టు రిమైన్ ఇన్ హిమ్, హిస్ వర్డ్స్ నీడ్ టు బీ ఇన్ యూ. ఆయన యందు నువ్వు నిలిచి ఉండాలంటే ఆయన వాక్యము నీ యందు ఉండాల. మూడవదిగా, ఆయన యందు నీవు నిలిచి ఉండాలంటే ఆయన మనల్ని ఎలాగున ప్రేమించెనో ఆ ప్రేమ మనలో ఉండాలి. మరొకసారి చదువుతున్నాను. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగున ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి యుండుడి. ఆయన ప్రేమ యందు ఎలా నిలిచి ఉంటామండి? ఆయన ప్రేమ యందు ఎలా నిలిచి ఉంటాం? చూడండి, బై ఒబేయింగ్ హిస్ కమాండ్స్. 10వ వచనం చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి యుందురు. ఆయన దేవుడుగా యేసు ప్రభు వారు భూమి మీదకి మానవ రూపంలో వచ్చినప్పుడు తన తండ్రి అయిన దేవుని ఆజ్ఞలను ఆయన తూచా తప్పకుండా పాటించానంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమలో నిలిచాను అంటున్నాడు. కాబట్టి నీవు నేను ఆయన ప్రేమలో నిలవాలంటే ఏం చేయాలంటున్నాడు? యేసు ప్రభు వారు ఏ మాటలు చెప్పారో వాటిని నీవు ఆజ్ఞల్ని స్వీకరించి వాటిని నీవు నీ జీవితంలో అన్వయించుకొని ఆచరించిన ఎడల ఆయన యందు నీవు ఉంటావు. నీ కుమారుడే, నీ కుమార్తె, కానీ నీ మాటలు విననప్పుడు అతను నీ కుటుంబంలో భాగమా? అతను నీకు ఇష్టడు అవుతాడా? అతను నీ యందున్నవాడవుతాడా? కదా. కాబట్టి నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా ఆయన తన తండ్రికి ఏ విధముగా అయితే ఆజ్ఞలను లోబడి ఉన్నాడో నీవు ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిది నీవు రక్షణ పొందుకోవాల్సింది అయితే, రెండవది ఆయన ఆజ్ఞలేంటో తెలుసుకోవాలి అంటే నీ వాక్యమును నువ్వు చదవాలి. మూడవది నీవు ఆజ్ఞలకు లోబడి ఉండాలి. నీవు రక్షణ పొందుకోవాలి యేసు ప్రభువు నామమున. రెండవది ఆయన ఆజ్ఞలేంటో నీకు తెలియాలంటే ఆయన గ్రంథమును నీవు చదువుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఆ గ్రంథములోని ఆజ్ఞలను నీవు ఒబే చేయవలసి ఉన్నది, విధేయత చూపవలసి ఉన్నది. కాబట్టి మొట్టమొదటిది ఆయన యందు ఉండాలంటే, ఫలించాలంటే ఫస్ట్ మనం ఆయన యందు ఉండాలి. ఆయన యందు ఎలా ఉండగలమంటే ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు మనలో ఎప్పుడు ఉంటాయి? ఎక్కువ మనం సినిమా పాటలు పెట్టుకొని వింటూ ఉంటే ఎవరు మనలో ఉంటారు? ఎక్కువ మనము చెవిలో ఏది పెట్టుకొని వింటుంటే లోపల అదే ఉంటుంది కదా. ఏది చూస్తుంటాం అనుదినము అదే లోపల ఉంటుంది. కాబట్టి నీవు ఆయన యందు ఉండాలంటే ఏముండాలంటున్నాడు? ఆయన మాటలు నీ యందు ఉండాలి. ఊరికైనా మాటలు విని ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తే ఏ ప్రయోజనమూ లేదు. ఆ విన్న మాటలను ఆచరణలో నువ్వు పెట్టగలగాలి. అప్పుడు నీవు ఆయన ప్రేమలో నీవు ఉంటావు అంటున్నాడు. 14-15 వచనాలు చూడండి. 14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యందురు. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగరు గనక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతున్నదండి? నువ్వు ఫలించే దానిలో ఏమవుతావు అన్నది. నా కుమారుడు నాకు ఇష్టమైన కుమారుడు, నా ఫ్రెండు నా క్లోజ్ ఫ్రెండ్. కాబట్టి ఒకరు నీకు పరిచయస్తుడి నుంచి నీకు అతను స్నేహితుడుగా ఎప్పుడవుతాడండి? ఎక్కువ నీవు అతనితో తిరుగుతున్నప్పుడు, ఎక్కువ అతను నీ మనసు అతని మనసు కలిసినప్పుడు, మీరిద్దరు ఆలోచన విధానం ఒకటైనప్పుడు, అతను నీకన్నా పెద్దవాడైతే అతను చెప్పిన మాటను వింటూ ఉన్నప్పుడు నువ్వు అతనికి
స్నేహితుడు అవుతావు. కాబట్టి ఆశీర్వాదాల్లో ఫలించుటలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట నీకు వాక్యము తెలియాలి, ఆ వాక్యానికి నువ్వు లోబడి ఉండాలి. లోబడి ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీరు నా స్నేహితులు అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువు దేవుడు గనక గమనించినట్లయితే తన స్నేహితుడు అని పిలిచిన వారు ఎవ్వరూ లేరు. ఒక్క ఎవరో చెప్పండి అమ్మా, ఒక్క అబ్రహాము తప్పితే ఆయన నా స్నేహితుడు అన్నవారే లేరు. అబ్రహాము మాత్రమే ఆయన స్నేహితుడు. మోషేను ఒక చోట అంటాడు కానీ ఇండైరెక్ట్గా, కానీ ఆయన ఇంటిలో నమ్మకస్తుడు, కానీ అబ్రహామును ఆయన స్నేహితుడు అంటున్నాడు. యేసు ప్రభు వారు ఈరోజు ఏమంటున్నాడంటే, ఆయన ఆజ్ఞలను మీరు విని వాటిని ఆచరిస్తూ ఉన్న ఎడల ఆయన మిమ్మల్ని నా స్నేహితుడు అంటానని అంటున్నాడు. కాబట్టి ఆయన యందు ఫలించాలి అంటే మొట్టమొదటిగా నీకు రక్షణ కావాలి, రెండవది ఆయన వాక్యం ఏంటో నీకు తెలియాలి, ఆ వాక్యానికి అనుగుణముగా నువ్వు విన్న దాన్ని నడుచుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఆయన ప్రేమలో నిలిచి ఉంటావు, ఆయన నిన్ను స్నేహితుడు అంటాడు. అది నీకు ఆశీర్వాదకరము అవుతుంది. చూడండి, ఈ ప్రేమ ఎవరిని ప్రేమిస్తామండి? ఎవరిని ప్రేమిస్తాము? ఈరోజు పిల్లలందరిని అడిగితే 10th క్లాస్ వాళ్ళకు కూడా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటున్నారు. 10th క్లాస్ తర్వాత కూడా ఆత్మహత్యలు, ఆ బాయ్ ఫ్రెండ్తోనో గర్ల్ ఫ్రెండ్తో ఏదైనా సమస్య వస్తే ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తూ ఉన్నారు. కానీ దేవుడు అలాంటి ప్రేమ గురించి మాట్లాడట్లే. ఏ వయసుకు ఆ ముచ్చట అంటాం, ఏ వయసుకు ఆ ముచ్చట అంటాం. 10th క్లాస్లో చదువుకోవాల్సిన సమయంలో నువ్వు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఎట్లా కదా? యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే కదా? ఈరోజు ఎంతోమంది సరిగ్గా చదువుకోకుండా స్నేహితులు అనబడిన వారితో తిరుగుతూ ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే దానిలో పడి ఏమవుతా ఉన్నదండి, వారి ప్రాణాలను కూడా తీసుకునే స్థితికి వచ్చారు. అలాంటి ప్రేమ గురించి దేవుడు మాట్లాడట్లే. ప్రభువు ఏ ప్రేమను గురించి మాట్లాడుతున్నాడంటే చూడండి, 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేను మిమ్మును అలాగున ప్రేమించితిని, యాజ్ ఐ లవ్డ్ యూ. ఎలా ప్రేమించాడండి ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. సో ఆయన ప్రేమ ఎలాంటిదండి? ఈ యొక్క బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరి కొరకు ప్రాణం పెడుతున్నారండి? వారు ప్రేమించిన వారి కొరకు. ప్రేమ విఫలమైతేనో దేని కొరకు వారు పెడుతున్నారు. దేవుడు ఎవరి కొరకు తన ప్రాణం పెట్టాడండి? రోమాపత్రిక 5వ అధ్యాయములు అంటున్నాడు, మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం ఇంకా ప్రేమించడానికి అర్హత లేని వారైన మన కొరకు ఆయన తన ప్రాణము పెట్టాడు. కాబట్టి ప్రేమలో అన్నిటికన్నా తమ ప్రేమను చూపేది ఎలాగనో విలువైన ప్రేమ అంటే ఒక వ్యక్తి కొరకు ఇంకొక వ్యక్తి చనిపోవడం. ఒక్కసారి రోమాపత్రిక 5వ అధ్యాయం చూద్దాం. చూడండి, రోమాపత్రిక ఎలాంటి ప్రేమ ఆయన మన పట్ల చూపించాడు, మన నుంచి ఆయన ఎటువంటి ప్రేమ కోరుకుంటున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనం ఇంకా బలహీనముగా ఉండగా ఆయన, మనం ఇంకా భక్తి లేక ఉండగా భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయిను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు, ఒకటి మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగా మన కొరకు చనిపోయాడు, రెండవది ఇంకా మనము పాపములో ఉండగా మన కొరకు చనిపోయాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎలాంటిదండి? ఎదుటివాడు మొట్టమొదట ప్రేమిస్తే తను ఆ తర్వాత ప్రేమించే ప్రేమ కాదు. ఏదైతే మనం భార్యాభర్తల మధ్యన మాట్లాడతాం, ఆవిడ గనక సరిగ్గా ఉంటే నేను ఆవిడని ప్రేమించుదునండి, ఆయన గనక సరిగ్గా ఉంటే నేను ఆయన చాలా ప్రేమించుదునండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల్లో ఏం నేర్పిస్తున్నాడు? యేసు ప్రభు వారు ఎప్పుడు మన కొరకు చనిపోయాడు? మనం ఇంకా ఆయనను తెలుసుకోనప్పుడే, మనం ఇంకా భక్తిహీనులుగా ఉన్నప్పుడే, మనం ఇంకా
పాత్రులము కానప్పుడే, పాపములో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. కాబట్టి భార్యాభర్తల సంబంధంలో కూడా ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల్లో గుర్తు చేస్తున్నాడు. ఎదుటి వారు ప్రేమించిన తర్వాత నువ్వు ప్రేమించేది కాదు దేవుని ప్రేమ, అది మానవ ప్రేమ. మానవుడు ఎదుటివాడు ప్రేమిస్తే తను తిరిగి స్పందిస్తాడు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ఎదుటి వారిలో ప్రేమ లేకపోయినా వారు భక్తిహీనులైనప్పుడు, పాపులైనప్పుడు సైతము ప్రేమించే ప్రేమ. కాబట్టి ఆయన భార్యాభర్తలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ భార్య మారిన తర్వాత నువ్వు ప్రేమించడం గొప్ప ప్రేమ కాదు. నీ భార్య ఇంకా మారనప్పుడు ఆవిడ్ని ప్రేమించుట దేవుని ప్రేమ. ఈరోజు ఎంతోమంది కూడా చాలా ఫేవరెట్ డైలాగ్, నీ భార్యను బాగా చూసుకోయా అంటే, నాతో పాటు 4 రోజులు ఉండి నా భార్య ఏంటో తెలుస్తుంది, ఆ తర్వాత ఉండగలవాళ్ళు లేదో చెప్తా ఉంటారు కదా. నా భార్య గురించి నీకు తెలియదు అంటారు, నా భర్త గురించి మీకు తెలియదు అంటారు. అవును, నిజమే, నీకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ దేవుడు క్రైస్తవులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీ భార్యను ప్రేమించవలసిన రీతి, నీవు నీ భర్తను ప్రేమించవలసిన రీతి, వారు నిన్ను ప్రేమించిన తరువాత వారిని ప్రేమించే ప్రేమ కాదు. వారు నిన్ను ప్రేమించకపోయినా నీవు వారిని ప్రేమిస్తూ వారిని మార్చుకోవాలా. ఎలాగన మార్చుకోవాలా? యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల్లో మాట్లాడేటప్పుడు, ఆయన వాక్యం అనేటువంటి ఉదక స్నానముతో మనలను మారుస్తున్నాడు. ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక వచనం చదివి ఎఫ్సీలకు రాసిన పత్రిక వెళ్దాం. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. ఏమంటున్నాడండి? 4 చెప్తున్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మనము బలహీనులమై ఉండగా, అంటే మన కొరకు మనమేమి రక్షణకు చేసుకోలేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించి చనిపోయి రక్షణ తెచ్చాడు. రెండవది, మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగా, మనలో ఏ భక్తి లేదు కానీ మన కొరకు ఆయన ముందరే చనిపోయాడు. ఆ తర్వాత మనం ఇంకను పాపులమై ఉండగా, ఆయన ముందర వెళ్ళి నాలో ఏదో గొప్పతనం ఉందని చెప్పుకోలేని పరిస్థితుల్లో లేనప్పుడు సైతం ఆయన చనిపోయాడు. ఆఖరిగా ఏమంటున్నాడంటే, నువ్వు ఇంకా ఆయన శత్రువై ఉండగా. ఎవరైనా శత్రువుని, తన మిత్రుణ్ణి, కొండ మీద ప్రసంగంలో ప్రభువు వారు అంటున్నాడు, ఎవరైనా తనను ప్రేమించిన వారిని తిరిగి ప్రేమించడం అనేది బయట ఉన్న పరిసయ్యులు కూడా చేస్తారయ్యా, బయట ఉన్న సుంకరులు కూడా చేస్తారయ్యా అంటున్నాడు కదా. కాబట్టి దేవుని ప్రేమ మానవ ప్రేమ కంటే ఎలాగున అతీతం అంటే, ఆయన మనమింకను బలహీనమై ఉండగా, అంటే మన రక్షణ మనము కొని తెచ్చుకోలేని పరిస్థితుల్లో, మనమింకను భక్తిహీనులమై ఉండగా, మనలో దేవుడు అంటే తెలియదు, దేవునికి విరోధముగా నడుచుకుంటున్న సమయంలో సైతము మనమింకను పాపులముగా ఉండగా, ఆయనకి ఇష్టం లేని రీతిలో, ఆయన్ని నొప్పించే రీతిగా మనము జీవిస్తున్నప్పటికీ సైతము మనమింకను ఆయన శత్రువులమై ఉండగా, 4వదిగా అంటే మనం ఆయనకు యాక్టివ్గా శత్రువుగా ఉన్న ఆయన మన కొరకు చనిపోయి రక్షణ తెస్తున్నాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1 నిమిషం చూద్దాం, చూడండి. ఎలాగున నీవు ప్రేమించాలి. మొట్టమొదటగా ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఒక అమ్మాయి మీద, అబ్బాయి మీద ఉండేటువంటి ప్రేమ కాదు అని గుర్తు చేస్తున్నాడు. ఆ ఎమోషనల్ ప్రేమ ద్వారా వయసు కాని వయసులో ప్రేమించి అదేదో గొప్పతనము చేస్తున్నామని చేతులు కాల్చుకోవడమో, చేతులు తెగొట్టుకోవడమో, ఉరేసుకోవడమో, అది దేవుని ప్రేమ కాదంటున్నాడు. ఏ వయసు తగినది ఆ వయసు అని యవనస్తులకు గుర్తు చేస్తున్నాడు. తర్వాత భార్యాభర్తలతో ఆయన గుర్తు చేస్తున్న మాటలు, మనందరితో గుర్తు చేస్తున్న మాటలు, మనం ఇంకా బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. అలాంటి ప్రేమ ఆయనది. కాబట్టి నీవు నీ భార్యను ఎలాగున ప్రేమించాలంటున్నాడు చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుతాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అచువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎడల దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి
పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచు ఉన్నాడు. కాబట్టి భర్తలతో మాట్లాడుతున్నాడు, నీ భార్యను నువ్వు ఎలాగున ప్రేమించాలంటే, దేవుడు సంఘాన్ని ఏ విధముగా ప్రేమించాడంటే, మనం ఇంకను ఇందాక చెప్పుకున్న రీతిగా సంఘము కాకముందర నీవు నేను బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి చనిపోయి ఆ తర్వాత ఏం చేస్తున్నాడండి? ఎలాగున పరిశుద్ధపరచుకుంటున్నాడు? వాక్యం అనేటువంటి ఉదక స్నానముతో ఏ కళంకమైనను మడతైనను మరకైనను లేకుండా చేసుకుంటున్నాడు. కాబట్టి నీ భార్యను నువ్వు ప్రేమించవలసిన తీరు తనలో ఉన్న లోపాలను బట్టి తను ప్రేమించకుండా ఉండడం కాదు. నీవు నిజముగా గనుక దేవుని నమ్ముకున్న క్రైస్తవ కుటుంబ యజమానివైతే, క్రైస్తవ భర్తవైతే, నీ భార్యలో ఉన్న లోపాలను బట్టి కాదు, భార్యను భార్యగా ప్రేమిస్తూ దేవుని ప్రేమను బట్టి ఆ భార్యలో ఏదైతే బలహీనతలుగా కనపడుతున్నాయో వాటిని కుటుంబ యజమానిగా నీవు వాక్యము అనేటువంటి ఉదక స్నానముతో మార్చుకోవాలి. వాక్యముతో కళంకమైనను మడతైనను మరకైనను లేకుండా ఉండేటట్టుగా నీవు మార్చుకోవాలి. అలాగనే భార్యలకు ఏం చెప్తున్నా అండి? నీ భర్తలకు భయపడము, లోపడము అంటున్నాడు. కాబట్టి నీ భర్త ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, అనగా అతను మరి అన్యుడై నిన్ను హింసిస్తూ నిన్ను చాలా చేస్తుంటే, అప్పుడు పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో విశ్వాసులు కాని భర్తలను ఎలా మార్చుకోవాలనో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన మనం ఎఫ్సీలకు రాసిన పత్రికలు ఏం చూస్తున్నామంటే, ఆ యొక్క విశ్వాసులైన భార్యలతో మాట్లాడుతున్నాడు. నీ భర్తలో విశ్వాసి అయితే కొన్ని లొసుగులు పొసుగులు కనుక కనిపించినా కూడా నువ్వు అతనికి లోబడి ఉండుట ద్వారా, అతనిని తిరిగి ప్రేమించుట ద్వారా, అతన్ని నీవు గణపరచుట ద్వారా, అందరి ముందర అతన్ని హెచ్చించుట ద్వారా నీవు ఆ బిడ్డ ఆయన ప్రేమను నువ్వు పొందుకుంటావంటున్నాడు. కాబట్టి భర్తలతో భార్యలతో దేవుని ప్రేమను బట్టి ఆయన నేర్పిస్తున్నది, నీ ప్రేమ నా ప్రేమ ఆ మనిషిలో ఉన్న మంచిని చూసి ప్రేమిస్తాం. దేవుని ప్రేమ మనిషిలో ఉన్న మంచిని కాక లేని వాటిని సైతము చూసి ప్రేమించి దాన్ని మార్చుకుంటాడు వాక్యములో. కాబట్టి నీవు నీ భార్యను మార్చుకోవాలన్నా, భర్తను మార్చుకోవాలన్నా వాక్యము ద్వారా నీలో వాక్యం ఉండి, నీవు ప్రార్థనలో ఉండి వారి ప్రేమలో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్ని కట్టుకోగలవు. కాబట్టి దేవుడు ఇలాంటి ప్రేమను నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగనే చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ మూడుటిని మాట్లాడమంటున్నాడు. ఎందుకంటే నా యొక్క దీనిలో లేదు, కానీ నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ దినము మనకు కావలసినది యవనస్తులుగా యవనస్తురాళ్ళుగా ఉన్నప్పుడు దేవుని ప్రేమను ఎలాగో అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలైన తర్వాత ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి? బిడ్డల్ని పెంచేటప్పుడు నువ్వు ఆ ప్రేమను ఎలా చూపాలి? చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. అందరు పిల్లలతో మాట్లాడుతున్నాడు, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఆ 10 ఆజ్ఞల్లో వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఇదొకటే, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించిన ఎడల, ప్రేమించిన ఎడల నీవు వాగ్దాన దేశంలో దీర్ఘాయుష్మంతుడవై ఎందువు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలతో అంతా ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే, నీ తల్లిదండ్రులు తప్పులు చూడటం కాదు, వారికి జనరేషన్ వెనకున్నారని వారిని అపహాస్యం చేయడం కాదు, కానీ వారిని నీవు గౌరవించమంటున్నాడు, విధేయత చూపమంటున్నాడు. చూడండి 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 10 ఆజ్ఞల్లో వాగ్దానంతో కూడినది ఈ ఆజ్ఞే. తండ్రులారా, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులతో ఆయన మాట్లాడుతున్నాడు, మీ బిడ్డల్ని ఏ విధముగా ప్రేమించాలి? గుడ్డి ప్రేమతో ప్రేమించకండి, మూఢమైన ప్రేమతో ప్రేమించకండి. అనగా వాడు ఎలాగున్నా కూడా నేను ప్రేమిస్తాను అంటూ వాడిని శిక్షణలో పెట్టకుండా ప్రేమించేటువంటి ప్రేమ మంచి ప్రేమ కాదు. ఈరోజు చాలామంది గారాబానికి మురిపానికి ప్రేమకు తేడా తెలియట్లేదు. నీ గారాబము మురిపము నీ బిడ్డను చెడిపివేయవచ్చు.
కానీ దేవుని ప్రేమ నీ బిడ్డ పట్ల ఎలాగనో చూపాలంటున్నా అంటే చూడండి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. వాడిని ఊరికని ఎట్లా పడితే అట్లా వాడు తప్పు చేసినప్పుడు కొట్టి, వాళ్ళు కొంత వయసు వచ్చే కొద్దీ వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి తండ్రి అయినా తల్లి అయినా చూడరా, తర్వాత వాళ్ళు కూడా చెయ్యి ఎత్తుతారు కదా. కాబట్టి వాళ్ళలో కోపం రేపే విధంగా కాదు. అంటే మనకు కోపం వచ్చినప్పుడు వాడిని వేసి కొట్టడం కాదు, వాడిలో కోపాన్ని జనింపజేసేలా రెచ్చగొట్టేలా కాదు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. ఎలాగను పెంచాలండి? నీ కోపం వచ్చినప్పుడు వాడిని కొట్టడం కాదు. ఒకవేళ నువ్వు కొట్టవలసి వస్తే బాలుడిని కొట్టమంటున్నాడు, సరిదిద్దమంటున్నాడు. శిక్షించిన వాడు అసలు నిజమైన తండ్రే కాదంటున్నాడు, నిజమైన తల్లే కాదంటున్నాడు. కానీ ఆ కోపాన్ని నువ్వు ఎలా చూపించాలి? వాడిని ఎందుకు కొడుతున్నావో వాడికి అర్థం కావాలా. నీకు కోపం వచ్చినప్పుడు నీవు వశము తప్పిపోయి వాడిని ఎక్కడ పడితే అక్కడ కొట్టి ఆ తర్వాత వాడికి తగలరాని చోట తగిలిందని నువ్వు ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు. నీ కోపము తగ్గిన తర్వాత వాడిని నువ్వెందుకు కొడుతున్నావో వాడిని నిలబెట్టి వాడిని సరి అయిన రీతిలో ఎక్కడ కొట్టాలనో అక్కడ సరి అయిన రీతిలో ఎందుకు కొడుతున్నానో చెప్పి కొట్టాలా. అంతేగాని నీ కోపం వచ్చినప్పుడు కర్ర తీసుకోనో బెల్ట్ తీసుకోనో వాడిని కొట్టి ఆ తర్వాత వాడికి ఎక్కడో తగలరాని చోట తగిలితే నువ్వే కూర్చొని వాడి కొరకు ఏడుస్తూ ఉండడం కాదు. నీ కోపం చల్లారిన తరువాత వాడిని కూర్చోబెట్టి వాడు ఏం తప్పు చేశాడో వాడికి చెప్పాలా, వాడిని ఎందుకు కొడుతున్నావో నీకు చెప్పాలా. వాడిని చేయి జాచమనండి, లేకపోతే వెనక పక్కన కొట్టండి, ఎట్లయినా తగలరాని చోట కాకుండా వాడిని కొట్టాలా. ఎందుకని? శిక్షలో పెట్టమంటున్నాడు, శిక్షణ చేయమంటున్నాడు కదా. చూడండి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. దేనిలో పెంచాలండి? వారిని క్రమశిక్షణలో పెంచాలా, బోధలో పెంచాలా. నీవు వాక్యం చదువుకుంటూ వాడిని పక్కన కూర్చోబెట్టుకొని వాడికి వాక్యం చెప్పాలా. నీకు వాక్యం సరిగ్గా రాకపోతే వాడికి చెప్పలేవు. కాబట్టి తల్లిదండ్రులుగా నీకు వాక్యం బాగా తెలిసి ఉండాలా. వాడిని పక్కన కూర్చోబెట్టుకొని వాడితో కుటుంబ ప్రార్థన చేసే సమయంలో నీ కూతురుతో కానీ కుమారునితో కానీ నీవు పరిశుద్ధ గ్రంథంలోని సత్యాల్ని వారికి అర్థమయ్యే రీతిలో వారి వయసుకు సంబంధించిన రీతిగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు. కాబట్టి శిక్షణ ఉన్నది, బోధ ఉన్నది. ఈ రెండూ లేకుండా వారిని దేవుడు మారుస్తాడు, నేను ప్రార్థిస్తున్నాను అనడం అనేది గారాబము, మురిపము. సరి అయిన ప్రేమ ఏంటంటే నువ్వు వారి కొరకు ప్రార్థించు, వారిని కూర్చోబెట్టి వారికి వాక్యములో నుంచి బోధించు. ఆ తర్వాత వారిని ఎప్పుడు శిక్షించాలనో అప్పుడు క్రమశిక్షణలో నువ్వు కావాలంటే ఒక దెబ్బ వేయి. పరిశుద్ధ గ్రంథం బిడ్డ మీద దెబ్బ వేయమంటూ ఉంది. ఈరోజు ఆ దెబ్బ వేయికే అమెరికా, యూరోపులన్నీ చెడిపోయి ఉన్నాయి. వాళ్ళు యవనస్తులైన తర్వాత వాళ్ళు గన్లు పట్టుకొని వేరే స్కూళ్ళల్లో వెళ్ళి చంపుతున్నారు. ఎందుకంటే వాళ్ళని కొట్టవలసిన సమయంలో కొట్టకుండా వారు డ్రగ్స్ తీసుకుంటున్నా, వారు అది చేస్తున్నా ఇది చేస్తున్నా, వాళ్ళని కొట్టకూడదు అనేది పెట్టుకున్నారు. వాళ్ళు బైబిల్కి ఎంతో దూరము వెళ్ళిపోయారు. క్రైస్తవ దేశాలని చెప్తున్న వారు తమ బాలుణ్ణి ఏ విధంగా క్రమశిక్షణ పెట్టుకోవాలనో వాక్యానుసారం నుంచి తప్పిపోయి స్కూళ్ళల్లో ఒకరోజు టీచర్లు గద్దిస్తే ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అమ్మ మంచి పని చేసావు టీచర్తో, టీచర్ కుట్టమ్మ వాడిని మా వాడిని అనేవాళ్ళు. ఈరోజు టీచర్ని కొట్టనివ్వకుండా టీచర్ ఏదైనా కనుక తిట్టినా కొట్టినా ఆ టీచర్ మీద మనం వెళ్ళి కంప్లైంట్ చేసి కేసు పెడుతున్నాం. ఇదే ఈరోజు అమెరికాలో పరిస్థితి, యూరోప్లో పరిస్థితి. కాబట్టి పరిశుద్ధ గ్రంథానుసారంగా నీ బిడ్డను కోపము రేపకు. నీ కోపాన్ని బట్టి వాడి కోపం వచ్చేలా వాడిని దురుసు మాటలు మాట్లాడడమో రెచ్చగొట్టడమో కాక, నీ కోపము చల్లారిన తరువాత వాడి మీద ఎందుకు కోప్పడుతున్నావో చెప్పు, వాడిని నిలబెట్టు, వాడి మీద స్కేల్లో చేతి మీద వేయి, లేకపోతే పిర్ర మీద వేయి, అది నీ ఇష్టం. కానీ వాడికి ఎందుకు కొడుతున్నావో అర్థం కావాలా. ఆ తప్పు చేసావు కనుక కొడుతున్నా, నీ తప్పు నువ్వు నెక్స్ట్ సారి చేయకూడదు అని చెప్పాలా. ఆ తర్వాత నాన్న గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడిందో అర్థం చేసుకో. నేను ఎందుకు కొట్టానంటే కొట్టకపోతే నేను నీ తండ్రినే కాదురా, కొట్టకపోతే నేను నీ తల్లినే కాదురా అని చెప్పాలా. ఒకవేళ నువ్వు వాక్యానుసారంగా అర్థం చేసుకోరా అని వాడికి వాక్యం బోధించాలా. ఈలాగున మనం ప్రేమించాలా. ఇది దేవుని ప్రేమ. తర్వాత 12-17 వచనాల్లో అంటున్నాడు, ఈ ప్రేమ నీ కుటుంబంలో అయితే ఈ 3 ఇందాక మాట్లాడుకున్నాం మనము, నీ యొక్క యవనస్తుల విషయంలో, చిన్నపిల్లల విషయంలో, తల్లిదండ్రులు భార్యాభర్తల మధ్యన ప్రేమ అయితే ఆయన నీ సహోదరుని పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. దేవునిని ప్రేమించాను అని చెప్పేవారు తన తోటి సహోదరుని ప్రేమిస్తారు. 12వ వచనం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటియే నా ఆజ్ఞ. ఏమంటున్నాడండి? నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా ఎదుటి వారిలో లోపాలు ఉన్నప్పటికీ, వారితో నీకు అరమరికలు ఉన్నప్పటికీ, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ నీ పక్కన సహోదరుడిని నువ్వు ప్రేమించు అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రేమను నువ్వు నీ జీవితంలో వెలువరిచేది సంఘములో నీతో అంగీకరించని వారితో,
నీకు కన్ను కలవని వారితో, నీకు అరమరికలు భేదాలు ఉన్న వారితో కూడా నువ్వు వారిని ప్రేమించమంటున్నాడు. ఎందుకంటే ప్రభువు తన ప్రేమతోనే మనల్ని జయించుకున్నాడు. అలాగనే మనం ఇంకొకరిని ప్రేమతో జయించుకోగలమే కానీ వారితో శత్రుత్వం ద్వారా, ద్వేషం ద్వారా వారిని మనము గెలుచుకొనలేము. కాబట్టి 17వ వచనం చూడండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. కాబట్టి కుటుంబంలో ఉండడం ఒక రకమైతే సహోదరుల మధ్యన ప్రేమ ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఇది నా ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, గుర్తు చేసుకో, నీవు దేవుని యందు ఆశీర్వదింపబడాలంటే, నీవు దేవుని యందు ఫలించాలి అంటే, ఆత్మలను రక్షించాలన్నా, నీవు ఆత్మ ఫలాల్ని పొందుకోవాలన్నా మొట్టమొదటగా యేసుక్రీస్తుని నీ ప్రభువుగా రక్షకునిగా నీవు అంగీకరించి బాప్తిస్మపు అనుభవానికి లోను కావాలి. నెంబర్ 1. రెండవది, నువ్వు చిన్నపిల్లవాడివైనా పెద్దవాడివైనా తల్లిదండ్రులైనా కుటుంబ యజమానైనా సంఘ పెద్దలు ఎవరైనా కూడా నీవు ఆయన వాక్యము నీ హృదయంలో ఉంటేనే నీవు ఆయన యందు ఉండగలవు, ఆయన నీ యందు ఉండగలడు. కాబట్టి నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత వాక్యాన్ని ఆ యొక్క జ్ఞానము కొరకు తెలుసుకోవడం కాదు, ఆ వాక్యాన్ని నీలోకి తీసుకొని నీలో మార్పుని తెచ్చుకునే విధముగా నీవు ఆజ్ఞల్ని అన్వయించుకొని ఆచరించాలి. ఇట్ ఈజ్ నాట్ ఫర్ నాలెడ్జ్ బేస్. ఈరోజు క్విజ్లు అడిగినప్పుడు, బైబిల్ క్విజ్లు అడుగుతారు. బైబిల్ క్విజ్లు అడిగినప్పుడు ఏదో మూల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, అది చెప్పంగానే వాళ్ళకి బాగా తెలుసు అంటాం. అర్థమవుతా ఉందండి? చిన్నప్పటి నుంచి బైబిల్ క్విజ్లకు వెళ్తారు. ఆ బైబిల్ క్విజ్లకు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఎక్కడ అడిగిన క్వశ్చన్, వంకర క్వశ్చన్లన్నీ తెలుస్తాయి. అనగా అదేంటండి అది? ఇట్ ఈజ్ నాలెడ్జ్ బేస్, ఇట్ ఈజ్ నాట్ విజ్డమ్. అనగా ఆ నాలెడ్జ్ నువ్వు జీవితంలో అప్లై చేసుకున్నప్పుడే ఇది నీకు ఉపయోగం. నేను బైబిల్ అంతా కంటత చెప్పగలను అనుకోండి, కానీ ఆ బైబిల్ వాక్యానుసారంగా కొంతైనా నేను అన్వయించుకొని ఆచరించకపోతే ఐఎమ్ జస్ట్ ఏ నాలెడ్జ్ బేస్, ఒక కంప్యూటర్ లాగా. కాబట్టి నేను గుర్తు చేసుకోవలసినది ఆయన వాక్యాలు మనలో ఉండాలి. ఆ వాక్యాలకు మనం విధేయత చూపాలి, అన్వయించుకొని ఆచరించాలి. దీనితో కాక నీలో ప్రేమ ఉంటేనే నిలిచి ఉంటావని గుర్తు చేస్తున్నాడు. ఆ ప్రేమ, పిల్లలు ఒకరి మధ్యన ఒకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, ఆడపిల్లలు మగపిల్లలు. ఆ వయసులో ఉండవలసినవి చదువుకోవడానికి ఉపయోగపడేవి అయి ఉండాలి. కానీ 10వ క్లాసులో ఇంటర్మీడియట్లో ప్రేమలు దోమలని తిరిగేటువంటి ప్రేమ దేవుని ప్రేమ కాదు. నీకు వయసు వచ్చి ఉద్యోగంలో స్థిరపడేటువంటి సమయంలో ఈ ప్రేమలు దోమలు మాట్లాడినా అది కనీసం వివాహానికైనా దారితీస్తుంది. అంతకు ముందర ఎవరైతే చిన్నపిల్లలు యవనస్తులు ప్రేమ గీమ అని మాట్లాడతారో అది దేవుని ప్రేమలో ఉండేటువంటి ప్రేమ కాదు. ఎందుకంటే యవనస్తులకు, బిడ్డలకు వారికి ఇచ్చిన ప్రథమ పరిచర్య చదువుకోమని. కాబట్టి వారి చదువులు యందు వారు రాణించాలా, వారు తల్లిదండ్రులను మెప్పించే రీతిగా, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే రీతిగా చదువుకోవాలా. అలాగున వారు పరమతండ్రికి ఘనత మహిమ తెస్తారు. అంతేగాని ఈ ప్రేమల వలన దోమల వలన వారికి ఇంకా వయస్సు రాకముందరనే, పెళ్లి వయస్సు రాకముందరనే ఇవి చేసేవంతా కూడా పిల్లల్ని దారి తప్పించేస్తాయి తప్పితే ఇంకేమీ లేదు. దానివలన అవమానం తప్పితే ఏముండదు, గుర్తెరగాల. అలాగనే భార్యాభర్తల మధ్యన ఉండవలసిన ప్రేమ, వారు నిన్ను ప్రేమిస్తున్నారని నువ్వు వారిని ప్రేమించడం కాదు. వారు నిన్ను ప్రేమించకపోయినా వారి బలహీనతలను సైతము చూస్తూ ప్రేమిస్తూ వాక్యము ద్వారా వారిని సరిదిద్దుకోవాలా. అది నీ భార్యనే కానీ, నీ భర్తనే కానీ, నీ పిల్లల్నే కానీ అని గుర్తు చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ ప్రేమ సంఘ వాతావరణంలో ఇంకొక సహోదరునితో, ఒక ఉదరములో పుట్టిన వారమే అన్నాదమ్ములము, ఒకరితో ఒకరము ఏకాభిప్రాయం ఉండదు కదండి. అన్నాదమ్ములమే, ఒకే ఇంటి పేరు పెట్టుకున్న అన్నాదమ్ముల్లోనే వారి పర్సనాలిటీలో బోలుడంతా వ్యత్యాసం ఉంటుంది. వారు ఒకరితో ఒకరు దే వోంట్ సీ ఐ టు ఐ. అటువంటిది మనం సంఘంలో రకరకాల మనుషులు వస్తారు, రకరకాల సంస్కృతుల నుంచి వస్తారు, రకరకాల కులాల నుంచి వస్తారు, రకరకాల మతాల నుంచి వస్తారు, రకరకాల వారి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. కాబట్టి వారితో నువ్వు అన్నిటి విషయాల్లో నువ్వు ఏకీభవించలేకపోవచ్చు. అంత మాత్రాన అది నీ ప్రేమకు భాగము కాకుండా శత్రుత్వానికి దారితీసే విధంగా, ద్వేషానికి దారితీసే విధంగా ఉండకుండా నీవు ఆ ప్రేమను పెంపొందింప చేసుకోవాలని, మీలో ఒకరినొకరు ప్రేమించుకొని మనడమే నా ప్రధానమైన ఆజ్ఞ అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈలాగున గనక మనము ప్రేమించిన ఎడల, ఈలాగున గనక మనం వాక్యములు ఉన్న ఎడల మనకు ఆశీర్వాదాలు వస్తాయంటున్నాడు. ఆశీర్వాదాలు ఏంటో చూడండి, చదివి ముగిస్తాను. 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నీ ప్రార్థనలు ఆలకించబడాలంటే నీవు ఆయన యందు లేకుండా, ఆయన యందు ఉండాలంటే ఆయన వాక్యము, ఆయన ప్రేమ, ఈ రెండు విధేయత అనగా వాక్యము, విధేయత, ప్రేమ
3 వాక్యము, విధేయత, ప్రేమ. ఈ 3 లేకుండా నీ ప్రార్థనను ఆలకించమంటే ఆయన ఆలకించడు అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదము, యువర్ ప్రేయర్స్ విల్ బీ ఆన్సర్డ్. అలాగనే 16వ వచనం చూడండి, 2వ భాగము, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. కాబట్టి ఆయన నామము నన్ను అడిగేటువంటి ప్రార్థన నీకు అంగీకరింపబడాలి అంటే నీవు ఆయన యందు ఉండాలా. ఆయన యందు ఉండాలంటే ఆయన వాక్యముని యందు ఉండాలా. ఆ వాక్యానికి విధేయత చూపేవానిగా నీవు ఉండాలి. తర్వాత ఆ ప్రేమ నీ హృదయంలో, ఆయన చూపిన ప్రేమ నీ హృదయంలో ఉండాలా. అప్పుడు నీ ప్రార్థన వినబడుతుంది. 8వ వచనం చూడండి, అది దేవునికి ఘనత మహిమ కలగజేస్తుంది. నిన్ను నన్ను దేవుడు పుట్టించుకున్నది ఆయన ఘనత కొరకు, మహిమ కొరకు. కాబట్టి 8వ వచనం చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. క్రైస్తవుడు చూడండి, క్రైస్తవుడు యేసు ప్రభువును ఒప్పుకున్నప్పుడు క్రైస్తవుడు ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే, కానీ శిష్యునిగా కావడమే ముఖ్యము. శిష్యుడిగా మన ఇదంతా కూడా చూడండి, నూతన నిబంధన అంతా యేసు ప్రభు వారు బోధించేది డిసైపుల్షిప్. ఒకరిని రక్షించి బాప్తిజమము చేస్తే ఇచ్చి వారిని అట్లా వదిలేయడం కాదు. వారిని యేసు ప్రభువు ఏ విధముగా అయితే ఉండమంటున్నాడో వాడికి నేర్పించి దానిలో పంపించుట, నడిపించుట, అలాగున మనము చేయాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు ఘనత మహిమ కలుగుతుంది. అప్పుడు మనం ఆయన శిష్యులు అనబడతామట. 3వ ఆశీర్వాదం చూడండి, ఆయన యూ విల్ బి కాల్డ్ యాజ్ మై డిసైపుల్. 4వది 16వ వచనం, మీరు బహుగా ఫలిస్తారు. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించుకున్నాను. ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయేది కాదంటున్నాడు. అది ఫలము ఇచ్చి ప్రతి సీజన్లో ఫలం ఇచ్చేదానిగా, నిత్యము ఫలం ఇచ్చేదానిగా ఉండేటట్టుగా ఆయన చేస్తానంటున్నాడు. అంటే నీ జీవితంలో అభివృద్ధిని ఇస్తాడు, ఆత్మీయ ఆశీర్వాదాలను ఇస్తాడు, నీవు ప్రార్థిస్తున్న వాటిని ఆయన సఫలపరుస్తాడు. ఆఖరిగా సంతోషము చూడండి, 11వ వచనం చూడండి, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీకు చెప్పుచూ అన్నాను. కాబట్టి ఇందాక మనం చూసాం, సంతోషము, మంచితనము, దయాళుత్వము, సమాధానము, ఈ మాటలన్నీ కూడా దీని ద్వారా వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువు నందు అంటగట్టబడి ఉంటావో, ఆయన వాక్యం యందు నీవు ఉంటావో, ఆ వాక్యానికి విధేయత చూపుతూ నువ్వు నడుస్తూ ఉంటావో, ఆయన చూపిన ప్రేమను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో చూపిస్తూ ఉంటావో, నీవు ఫలభరితముగా ఉంటావు. లేని ఎడల ఏమవుతుందంటున్నాడు? తీసేస్తానంటున్నాడు. చూడండి 4వ అధ్యాయము 2వ భాగము, ఉంటే ఆశీర్వాదాలు, ఉండకపోతే తీర్పు. 4వ అధ్యాయము 2వ వచనం, 2వ భాగం, నా యందు నిలిచియుండుడి, నేను మీ యందును నిలిచియుందును. ద్రాక్ష ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. యేసు ప్రభువుకు దూరముగా ఉంటే నువ్వేమీ చేయలేవు. ఎంతైనా నువ్వు వేరే వాటిని కొలువు, ఎంతైనా నువ్వు మనుషుల్ని కొలువు, ప్రభువునందు నువ్వు లేకపోతే ఏమీ చేయలేవు. నిష్ఫలమైన జీవితం నీది అయిపోతుందని గుర్తు చేస్తున్నాడు. చూడండి ఆ తర్వాత యు విల్ బి థ్రోన్ అవే. ఏమంటున్నాడు చూడండి, తనంతట తానే ఫలింపదో అలాగే 2వ వచనం చదువుతున్నాను, ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసి వేయును. 6వ వచనము 2వ భాగము చూడండి, 6వ వచనము, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. నువ్వు యేసు ప్రభువు నందు లేకుండా పక్కన కనుక ఉంటే ఎండిపోతావు. నీవు యేసు ప్రభువును అంటుగట్టి ఉండబడి ఆయన వాక్యములో, ఆయన ప్రార్థనలో, ఆయన విధేయత చూపుటలో, ఆయన ప్రేమని యందు లేకపోతే పక్కకి వెళ్ళిపోతావు, ఎండిపోతావు. ఎండిపోయినప్పుడు ఏమవుతుందండి, మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. యేసు ప్రభువునందు నువ్వు లేనప్పుడు అదేమవుతుందండి, ఎండు పుల్లలు, ఎండు కట్టెలు, అది మంటకు తప్పితే దేనికి పనికిరాదు. నువ్వు ఫలించేటువంటి కొమ్మగా ఉండాలని ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ ఉండగా నువ్వు యేసు ప్రభువుకు దూరమై ఏమీ చేయలేవు, యేసు ప్రభువుకు దూరమై ఫలించలేవు, ఎండిపోతావు. ఎండిపోయిన కొమ్మలను ఏం చేస్తారండి, తీసి అగ్నిలో వేసేస్తారు. అలాగనే బలహీనమైన క్రైస్తవ జీవితము అది క్రైస్తవ జీవితమే కాదు.
యేసు ప్రభువునందు లేని జీవితము క్రైస్తవ జీవితమే కాదు. క్రైస్తవ జీవితము ఫలించని ఎడల, బలహీనమైన జీవితమైన ఎడల దానంత దుర్భరమైన, నిష్ప్రయోజనమైన, దాని అంత శాపకరమైన జీవితం ఇంకొకటి లేదు. కాబట్టి యేసు ప్రభువునందు నీవు లేకపోతే అన్నిటినీ కోల్పోతావు. నువ్వు యేసు ప్రభువునందు ఉంటే, ఆ వాక్యము నీ యందుంటే, ఆ వాక్యాన్ని నువ్వు ఆచరిస్తూ ఉంటే, ఆ ప్రేమను నువ్వు కోల్పోక నీ హృదయంలో ఆయన ప్రేమ ఏంటో అర్థం చేసుకుని ఆ ప్రేమను చూపించిన ఎడల నువ్వు ఫలించుదువు, బహుగా ఫలించుదువు, ఎల్లప్పటికీ నీవు ఫలించదు. ఆయన యందు లేకుండా ఏమీ చేయలేమండి. ఒక వాక్యం చదివి ముగిస్తాను. ఈరోజు డైలీ డివోషనల్ రీడింగ్లో యోహాను సువార్త 21 వచ్చింది. నా డివోషనల్ రీడింగ్లో 21వ అధ్యాయంలో నాకు చాలా విచిత్రం అనిపించింది. యోహాను 21 తీయండి ఒక్కసారి. ఆయన 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు చనిపోయాడు. ఇంకా 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో 7 మంది శిష్యులు కలిసి యేసుని వెంట పెట్టుకోకుండా వెళ్ళి ఏమీ పొందుకోలేదు వాళ్ళు. చూడండి 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తప్పక తన్ను ప్రత్యక్షపరుచుకొను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకునే విధమేదనగా సీమోను పేతురును, ఎంతమంది ఉన్నారో చూడండి, 7 మంది కట్టగా వెళ్తున్నారు. సీమోను పేతురును, దిదుము అనబడిన తోమాయు రెండవవాడు, గలిలయలోని కానా అను ఊరివాడుగు నతానియేలు మూడవ శిష్యుడు, జెబెదయి కుమారులను జేమ్స్ అండ్ జాన్, యాకోబు, యోహాను 5, అంటే 4, 5. ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. ఎంతమంది ఉన్నారండి వీరు? 7 మంది ఉన్నారు. వీరికి దేవుడు చెప్పిన పని ఏంటండి? నేను మిమ్మల్ని చేపలు పట్టేటువంటి వారినిగా కాకుండా మనుష్యులు పట్టే వారినిగా చేస్తానన్నప్పుడు సీమోను పేతురు నాయకుడిగా ఏం చేస్తున్నాడో చూడండి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, నాయకుడిగా అతను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయ్యా మీ సంగతి నాకు తెలియదు, నేనైతే పోయి చేపలు పట్టడానికి నిశ్చయించుకున్నాను. వెంటనే వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ఒక శిష్యుడు నాయకుడిగా ఉన్న పేతురు నిలబడంగానే అతనితో మిగతా 6 మంది కలిశారు. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. మళ్ళీ యేసుప్రభు వారికి ఎప్పుడైతే కనిపించాడో యేసుప్రభువుని గుర్తుపెట్టినప్పుడు యేసుప్రభు అన్నాడు, నీవు ఆ పక్కకు వలయ్యి అన్నాడు. ఆ పక్కకు వలయ్యంగానే 153 చేపలు పడ్డాయి కదండి. ఏం జరుగుతుందండి? పేతురు సైతము మనుష్యులను పట్టడానికి తీసుకువెళ్ళిన పేతురు, ఆత్మల్ని సంపాదించడానికి ఉపయోగించుకోబోతున్న పేతురు తాను నాయకుడిగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, చనిపోయినవాడు చనిపోయాడు, ఇంకా ఆయన మాటలు పక్కన పెట్టేద్దాం, మన జీవితాలు మనం చూసుకుందాం అని చెప్పి మళ్ళా చేపలు పెట్టే బిజినెస్లోకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ ఒక్కనితో ఇంకొక 6 శిష్యులు కలిశారు. అందరూ కలిసి పరిపూర్ణమైన నెంబరు 7 అయ్యారు. ఈ 7 కలిసి ధోని ఎక్కి చేపలు పట్టడానికి వెళ్ళారు. వల వేశారు. రాత్రంతా శ్రమ పడ్డారు. మాసిలామణి గారు రాసిన పాట ఇదే. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రతిఫలము, ఏమీ రాలేదు. ఆఖరికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు దగ్గర ఆల్రెడీ రొట్టె ఉన్నది, ఇది ఉన్నది. అప్పుడు అన్నాడు పేతురు, యోహాను గుర్తుపెట్టాడు, పేతురు గుర్తుపెట్టాడు. ఆ తర్వాత ఆ పక్కన వేయి వల అన్నాడు. ఆ పక్కన వల వేయంగానే అదే చోట వారు ఇంతవరకు రాత్రంతా వలలేస్తున్నారు, అక్కడ వారికి చేపలు దొరకలా. కానీ ప్రభువు ఎప్పుడైతే చెప్పాడో వారు ప్రభువుతో అంటగట్టబడ్డారో 153 చేపలు కనబడ్డాయి, పెద్ద చేపలు. కాబట్టి యేసు ప్రభువుకు దూరముగా ఉండి శిష్యులు అనబడిన వారు, అపోస్తలు అనబడిన ఈ 12 మందిలో 7 కలిసి ఎంత తాపత్రయపడినా ఏమీ పొందుకోలేదు. మరలా యేసును వారు చెప్పిన మాట విని వల వేసినప్పుడే వారు ఫలించారు. కాబట్టి యేసుకు దూరముగా ఉండి నువ్వేమీ చేయలేవు. యేసునందుండి నీవు సర్వము చేయగలవు, నీవు ఫలించగలవు. కాబట్టి ఈ దినము బిడ్డ, నీవు గనక యేసు నుంచి గనక దూరం అయిపోయి ఉంటే, వాటిని వీటిని చూసి ఆకర్షణలకు నువ్వు దూరం అయిపోయి ఉంటే, వారిని చూసి వీరిని చూసి వారిలాగా నేను చేస్తానని వెళ్ళిపోయి ఉంటే, ఈరోజు ఆయన నీకు పిలిపిస్తున్నాడు. యేసుకు దూరమై నువ్వు ఏమీ చేయలేవు. యేసుతో నీవు కట్టబడి ఉంటేనే ఏమైనా చేయగలవు. యేసుకు దూరమైన ఎడల ఎండిపోవుదువు. శిష్యులైనా సరే ఆ ఎండిపోయిన వాటిని తీసి కట్టగట్టి అగ్నిలో పారవేస్తారు. ఆ స్థితి మనకెవ్వరికీ వద్దు. తిరిగి మరలా యేసులోకి వద్దాం, యేసుని పట్టుకుందాం, యేసు వాక్యంలో నిలిచి ఉందాం, యేసుకు విధేయత చూపుదాం. యేసు ప్రేమను మన హృదయాల్లో కలిగి ప్రేమను చూపుతూ కీడును మంచి ద్వారా జయిద్దాం, కీడును మంచి ద్వారా జయిద్దాం.
ద్వేషాన్ని ప్రేమ ద్వారా జయిద్దాం. ఇలాగున మనం ముందుకు వెళ్ళిన గడల అది మనకు ఆశీర్వాదం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృప కలిగిన హస్తాలకు ఈ దినము సంఘమును భద్రపరుచుకుంటూ, నీవు యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి ఇచ్చిన వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా, ఆ వాక్యములో నీవు చెబుతున్నా మరి ప్రభు నిన్ను అంగీకరించగలిగినట్లుగా, నీ యందు జోడింపబడుటకు నాయన నీ వాక్యమును అనుదినము చదువుకుంటూ దానికి విధేయత చూపుతూ, మరి నీవు మా పట్ల చూపిన ప్రేమను మేము నాయన మా పట్ల మేము చూపుకోవడమే కాక మా కుటుంబంలో ఆ ప్రేమను విస్తరింప చేయగలిగినట్టుగా, సంఘములో ఆ ప్రేమను విస్తరింప చేయగలిగినట్లుగా, నీ వాక్య ధ్యానము ద్వారా మరి ప్రభు ఏ కీడైతే ఉన్నదో ఆ కీడునన్నిటినీ కూడా నీ వాక్యము ద్వారా జయించుకుంటూ మరి ప్రభు మేలు కలిగి ఫలించేటువంటి బిడ్డలుగా, మరింత ఫలించేటువంటి బిడ్డలుగా కూడిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి దీవించమని, ఎవరైనా నాయన నీ నుంచి తప్పిపోయి ఉంటే ఈ దినము నాయన వారి హృదయాల్లో నీవు మరొకసారి నూతనముగా నీ ఆత్మకార్యమును జరిపించి వారు వెనక్కి నీ దగ్గరికి రాగలిగినట్లుగా, నీ వాక్యాన్ని పట్టుకోగలిగినట్లుగా, ప్రార్థనలో మరలా ఉండగలిగినట్లుగా, మరి వారి బిడ్డలను కుటుంబాన్ని మిక్కిలి ప్రేమిస్తూ నాయన వాక్యము ద్వారా వారి కుటుంబాలని మార్చుకోగలిగినట్లుగా, అట్టి ప్రేమను నాయన సంఘములో సహోదరుల పట్ల చూపుతూ సంఘాన్ని తండ్రి యేసే ఆత్మీయ సంఘముగా కట్టుకోగలిగినట్లుగా ఇక్కడున్న వారిని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థనను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.